హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రత్నాకర్, సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. సో, ప్రెజెంట్ వింటర్ సీజన్‌లో ఎక్కువ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అసలు లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎందుకొస్తాయి? వాటిని ఎలా మనం గుర్తించాలనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో! నమస్తే అండి. నమస్తే. సో, ప్రెజెంట్ వింటర్ సీజన్ మెయిన్ వచ్చే ఇష్యూస్ ఏందంటే లంగ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి సార్. ఎందుకు చలికాలంలోనే మేజర్‌గా వచ్చే లంగ్స్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కువ వస్తుంటాయి? సో, చలికాలం అంటే బేసిక్‌గా మీకు వాతావరణంలో హ్యూమిడిటీ అండి. తేమ ఓకే. శాతం తక్కువుంటుంది. హ్మ్. సో, తేమ శాతం తక్కువుండడం వలన ఏమవుతుందంటే యూజువల్‌గా మనకి ఊపిరి తీసుకునేటప్పుడు ముక్కు ద్వారా, తర్వాత గొంతు, గొంతు నుంచి శ్వాసనాళం, హ్మ్. అక్కడి నుంచి ఊపిరితిత్తులో గాలెళ్తుంది. సో, ఆ గాలి మామూలుగా తడిగా ఉంచడానికి ఏమైద్దంటే మనకి శ్లేష్మం అంటాం, మ్యూకస్ అంటాం. హ్మ్. అది హ్మ్. ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. దానివలన ఏంటంటే మనకు తీసుకునే గాలితో మాయిశ్చరైజేషన్ జరిగి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే. కోల్డ్ వింటర్ సీజన్‌లో ఏమవుతుందంటే ఆ ఎయిర్‌లో ఉన్న తేమ శాతం తక్కువగుంటుంది. డ్రైగా ఉంటుంది. హ్మ్. సో, దానివల్ల ఏమవుతుందంటే మనము బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఆ కోల్డ్ వెదర్‌లో చల్లగాలిని తీసుకున్నప్పుడు ఆ ఎయిర్‌వేస్ అన్నీ డ్రై అయిపోయి ఇరిటేట్ అవుతాయి. ఓకే. ఇరిటేట్ అవ్వడం వలన మనకి తరచూ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, కొన్నిసార్లు ఆస్తమా, సీఓపీడీ అవి బ్రాంకోస్పాజమ్ అంటాము. ఓకే. ఆ శ్వాసనాళాలు మొత్తం సన్నగా అయిపోవడం, వాయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. దానివల్ల మనకి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరన్నారు కదా సార్ ఆస్తమా అని చెప్పేసి. సో, ఇది మోస్ట్‌లీ ఏజ్డ్ పర్సన్స్‌లో ఎక్కువ ఉంటుంటుంది ఆస్తమా అనేది. అండ్ వాళ్ళకి రెగ్యులర్‌గా ఒక వాకింగ్ గాని, లేకపోతే రన్నింగ్, జాగింగ్ అనే హ్యాబిట్స్ అయితే ఉంటాయి. సో, ఈ వింటర్ సీజన్‌లో మార్నింగ్ అయితే మనకి ఫాగ్ ఎక్కువ వస్తుంటుంది. ఆ ఫాగ్‌లో వాళ్ళు రన్నింగ్ గాని, జాగింగ్ కానీ వెళ్ళొచ్చా సార్ ఆస్తమా పేషెంట్స్ వాళ్ళు? సో, మనకి ఆస్తమా అనేది సాధారణంగా చలికాలంలో హ్మ్. ట్రిగ్గర్స్ ఉంటాయండి. కొన్ని ఓకే. ట్రిగ్గర్స్ సాధారణంగా ఏముంటాయంటే ట్రిగ్గర్స్ కోల్డ్ వెదర్, హ్మ్. లేకపోతే సీజన్ చేంజ్ అయినప్పుడు మబ్బులేసినప్పుడు గానీ, ఈవెన్ రెయినీ సీజన్‌లో కూడా ఉండొచ్చు ఆ ఎఫెక్ట్. హ్మ్. హ్మ్. తర్వాత ఏమన్నా చిన్నపాటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి కూడా ట్రిగ్గర్ ఉంటాయి. ఓకే. సో, ఈ ట్రిగ్గర్స్‌ని మనం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాల్సుంటుంది. హ్మ్. సపోజ్ ఇప్పుడు ఎవరైతే ఆస్తమాతోటి సఫర్ అవుతున్నారో, వారు చలికాలంలో బయట తిరగడం వలన ఏంటంటే, హ్మ్. ఆ చలికి సెన్సిటైజేషన్ ఉంటుంది ఎయిర్‌వేస్ అన్నీ. ఓకే. దాంతోటి తీవ్రత దగ్గు గాని, ఆయాసం, పిల్లికూతురొచ్చే అవకాశం ఎక్కువుంటుంది. ఓకే. దానికోసం మనం అవాయిడ్ చేయవద్దని చెప్పం గానీ, తగినంత జాగ్రత్తలు తీసుకోవడం. అంటే మఫ్లర్ వేసుకోవడం గానీ, హ్మ్. లేకపోతే ఏమన్నా హాట్ సూప్స్ గానీ, లేకపోతే కాస్త గోరువెచ్చని నీళ్లు తీసుకొని, దాంతోటి మనం జాగ్రత్తలు తీసుకుంటే గనక హ్మ్. అవాయిడ్ జేయొచ్చు. అదే విధంగా మనకి ఈ వింటర్ సీజన్‌లో ఇన్‌హేలర్స్‌ని వీటిని హ్మ్. హ్మ్. రెగ్యులర్‌గా వాడుకుంటే, మనం డైలీ యాక్టివిటీస్‌ని కంపల్సరీగా చేసుకోవచ్చు. అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. తగినంత జాగ్రత్తలు తీసుకొని, మనము ఆ జాగ్రత్తలను పాటిస్తూ గనక మనం రోజువారీ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఓకే. వ్యాయామం అయితేనేమి, మార్నింగ్ వాకింగ్ అయితేనేమి ఏదైనా చేయొచ్చు. సార్ అన్నారు మీరు మఫ్లర్స్ ఏసుకోవచ్చు అని చెప్పేసి. నార్మల్‌గా అంటే గాలనేది మనకు ముక్కు నుంచి, చెవు నుంచి గూడా లోపలికెళ్తూ ఉంటది. సో, మఫ్లర్ అంటే మనం యూజువల్‌గా తలకి క్యాప్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో, నోస్ నుంచి మనం తీసుకుంటాం కాబట్టి మాస్క్ అలాంటివేమైనా ఏసుకోవాల్సొస్తదా? మాస్క్ సాధారణంగా యూజువల్‌గా దేనికి వేస్తామంటే అండి, వెదర్ అంటే హాట్‌నెస్ గురించి గాదు. మెయిన్ హ్మ్. మనకి బయట నుంచి ఏమన్నా అలర్జెన్స్ గానీ, లేకపోతే ఇరిటెంట్స్ కానీ, లేకపోతే పక్కన వేరే తుంపర్లు హ్మ్. ఇవి గానీ హ్మ్. ఎక్స్‌పోజర్ రాకుండా ఉండడానికి వాడతాం. హ్మ్. మఫ్లర్ వచ్చేసరికి మనకు కాస్త వార్మ్‌నెస్‌ని పెంచడానికి ఓకే. ఉపయోగపడుతుంది. ఓకే. అందువలన మనకి సాధారణంగా చలికాలంలో ఏదన్నా వాకింగు, లేకపోతే కోల్డ్ వెదర్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేటప్పుడు మనం ఆ మఫ్లర్ గానీ, లేకపోతే బ్లాంకెట్స్ కానీ, లేకపోతే గనక మీకు జర్కిన్స్ ఇవి వేసుకుంటే కాస్త హాట్ హ్యూమిడిటీ కానీ, లేకపోతే హాట్ వెదర్ గానీ మెయింటైన్ అవుతుంది. దానివల్ల మనకి ఈ ఆస్తమా ఎగ్జాజర్బేషన్స్ వీటిని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సార్ మోస్ట్‌లీ మనం ఈ వింటర్ సీజన్‌లోనే చూస్తాం. లంగ్ ఇన్ఫెక్షన్స్ గురించి ఎక్కువ వింటూ ఉంటాం. సో, ఒకవేళ లంగ్ అనేది ఇన్ఫెక్షన్‌కి గురైతే మనకేమైనా సింప్టమ్స్ చూపిస్తదా సార్? సాధారణంగా చలికాలంలో వచ్చేసరికి 2 రకాల ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తాయండి. ఒకటి ఓకే. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షను. 2 లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షను. కొన్ని రకాల వైరసెస్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ అంటే ముక్కు, గొంతు, తర్వాత ఇవి రెండిటితో పాటు ఫస్ట్ స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ అంటే ఊపిరితిత్తులను కూడా ఇన్ఫెక్ట్ చేయొచ్చు. ఓకే. సో, మనకి ఏ భాగం ఇన్ఫెక్ట్ అయిన దాన్ని బట్టి మనకి సాధారణంగా సింప్టమ్స్ ఉంటాయి. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ సాధారణంగా ఎలా స్టార్ట్ అవుతాయంటే, ముక్కు వెంట నీరు గారడం, హ్మ్. గొంతు నొప్పి,
తర్వాత సోర్ థ్రోట్ అంటారు. హ్మ్. మింగుతున్నా ఇబ్బందికరంగా ఉండడం ఇలా హ్మ్. స్టార్ట్ అవుతుంది. దాంతో పాటు ఒళ్ళు నొప్పులు, జ్వరం ఓకే. ఇవి కామన్ సింప్టమ్స్. వీటినే ఫ్లూ సింప్టమ్స్ అంటారు. హ్మ్. హ్మ్. దీనితోటి మొదలవుతుంది. ఒక్కొక్కసారి ఏమన్నా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఊపిరితిత్తులు గనుక ఇన్ఫెక్ట్ అయితే గనక మనకి దాంతో పాటు దగ్గు, హ్మ్. ఆయాసం, తర్వాత కళ్ళెపడ్డం ఈ లక్షణాలు ఉంటాయి. ఓకే. సో, సో ఈ రకంగా మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కానీ, లోవర్ రెస్పిరేటరీ కానీ ఇన్ఫెక్షన్స్ ఉంటే కనుక, మనకు ప్రధానంగా ముక్కు వెంట నీరు గారడం, గొంతు నొప్పి, జ్వరం, దగ్గు, హ్మ్. కళ్ళెబడ్డం, ఆయాసం రావడం ఈ లక్షణాలు ఉంటాయి. సార్ అంటే ఇప్పుడు ఆస్తమా పేషెంట్స్ ఉంటారు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఆస్తమా అనేది వస్తూ ఉంటది. అంటే జెనెటికల్‌గా ఆస్తమా అనేది స్ప్రెడ్ అవుతదా సార్? జెనెటికల్‌గా అంటే అండి, సాధారణంగా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికన్నా ఉంటే రిస్క్ ఉంటుంది. ఓకే. అంతేగాని ప్రతి ఒక్కళ్ళకి నెక్స్ట్ జనరేషన్‌లో అందరికీ రావాలని రూల్ ఉండదు. హ్మ్. సాధారణంగా ఏంటంటే రిస్క్. హ్మ్. రిస్క్ అనేది ఎక్కువుంటుంది. ఎలాగైతే డయాబెటిస్ గనక ఆల్రెడీ పేరెంట్స్‌కి గాని, లేకపోతే ముందల వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో పిల్లలకొచ్చే రిస్క్ ఉంటుంది ఎక్కువ. అలానే ఇది కూడా ఆస్తమా కూడా ఉంటుంది. ఓకే. అంటే నార్మల్‌గా మనం కొంచెం నడిచినా గాని ఆయాసం వస్తూ ఉంటది. సో, ఆస్తమా పేషెంట్స్‌కి కూడా కొంచెం నడిచినా ఆయాసం వస్తూ ఉంటది. బట్ ఈ పేషెంట్‌కి పర్టిక్యులర్‌గా ఆస్తమా ఉంది అనే దాన్ని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు సార్? ఏ సింప్టమ్స్ వల్ల? సాధారణంగా ఆస్తమాలో మెయిను ఛాతీ పట్టేసినట్టుండడం, ఓకే. దగ్గు, హ్మ్. ఆయాసం, పిల్లి కూతలు హ్మ్. ఇవి ఉంటాయండి. హ్మ్. ఇవి యాక్చువల్‌గా ఇంటర్మిటెంట్ అంటాం. అంటే హ్మ్. కంటిన్యూయస్‌గా ఉండవు. సీజన్ ఏదైనా ట్రిగ్గర్ ఐడెంటిఫై అయినప్పుడు కొంతమందికి కోల్డ్ వెదర్‌లో, హ్మ్. కొంతమందికి ఏదైనా పాత సామాన్లు తీసినప్పుడు, పాత హ్మ్. పుస్తకాలు తీసినప్పుడు, హ్మ్. లేకపోతే పాత కార్పెట్స్ క్లీన్ చేసేటప్పుడు, హ్మ్. పాత క్లోత్స్ క్లీన్ చేసేటప్పుడు, దాంతోటి హౌస్ డస్ట్ మైట్స్ అంటాము. వాటికి హుహు. ఎక్స్‌పోజ్ అవుతారు. ఓకే. ఆర్ సమ్ హౌస్ డస్ట్ ఆర్ సమ్ అలర్జెన్. ఓకే. లేకపోతే కొంతమందికి పుప్పొడి రేణువులు, పోలెన్ గ్రెయిన్స్, హ్మ్. పార్థీనియం చెట్లు, కలుపు మొక్కల్లో ఇట్లాంటి వాటిలో తిరిగినప్పుడు వస్తుంది. హ్మ్. కొంతమందికి వెదర్ చేంజ్ అయినప్పుడు వస్తుంది. సో, సర్టెన్ ట్రిగ్గర్స్ ఉంటాయి. ఆ ట్రిగ్గర్స్ ఉన్నప్పుడు ఆ సింప్టమ్స్ స్టార్ట్ అవుతుంది. సో, దాంతోటి మీకు దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, ఛాతీ పట్టేసినట్టుండడం ఈ ప్రధాన 4 లక్షణాలుంటాయి. హ్మ్. అవి సంవత్సరం అంతా ఉండవండి. సో, ట్రిగ్గర్ ఉన్నప్పుడు వస్తుంది. మనం ఓకే. దానికి సంబంధించిన మెడిసిన్ వాడుకుంటే గనుక కంట్రోల్‌లో ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ వుమెన్స్‌కి కూడా ఫస్ట్ నుంచి ఉండదు. అలెర్జీ తుమ్ములని చెప్పేసి అంటుంటారు సార్. డెలివరీ తర్వాత వస్తదనమాట. సో, ఆ అలెర్జీ తుమ్ములనేది అంటే మనం దాన్ని ఆస్త్మా కింద తీసుకోవచ్చా? లేదు అనంటే అవేమన్నా స్పెషల్ కేటగరీ కింద వస్తదా? సాధారణంగా అలర్జీ గాని, తుమ్ములు గాని యూజువల్‌గా ఎప్పుడంటామంటే అండి రికరెంట్. హ్మ్. ఒక్క ఎపిసోడ్ ఇప్పుడు మీరన్నట్లు ఒక్కసారి తుమ్ములు రావడం, ఒక్కసారి హ్మ్. ముక్కు వెంట నీరు గారడం, ఇది మీకు వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో అయినా ఉండొచ్చు. హ్మ్. సాధారణంగా అవి రికరెంట్‌గా హ్మ్. ప్రతిసారి ఒక అలర్జెన్‌కి ఎక్స్‌పోజ్ అయితే హ్మ్. మీకన్నట్లు గనక పాత సామాన్లు గాని, పాత వస్తువులు గాని, లేకపోతే తాలింపు వేసినప్పుడు కొన్నిసార్లు వస్తుంది హ్మ్. హ్మ్. కొంతమందికి. సో, అట్లాంటి లేకపోతే కొంతమందికి కలుపు మొక్కల్లో తిరిగినప్పుడు వస్తుంది. కొంతమందికి సీజన్ చేంజ్ అయినప్పుడు వస్తుంది. అలా పర్టిక్యులర్‌గా ట్రిగ్గర్ తోటి మనకి ప్రతిసారి దానికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు వస్తే దాన్ని అలర్జెన్ కింద తీసుకుంటాం. ఓకే. లేకపోతే సాధారణంగా ఒక్క ఎపిసోడ్‌ని అలర్జెన్ కింద తీసుకోము. సాధారణంగా ఏదైనా పిల్లి కూతలు లేకపోతే స్పష్టంగా స్టె స్టెతస్కోప్ తోటి విన్నప్పుడు హ్మ్. పిల్లి కూతలు ఆర్ వీజ్ అంటాం. హ్మ్. అట్లాంటియేమన్నా ఉన్నా సరే దాన్ని ఆస్తమా కింద తీసుకుంటాం. సరే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు వింటర్ కాబట్టి పిల్లలకి ఎవరైతే చిన్న పిల్లలుంటారో వాళ్ళకి కోల్డ్ చేస్తే తొందరగా హాస్పిటల్‌కెళ్లరు. ఇంట్లోనే ప్రెజెంట్ పేరెంట్స్ ఏందంటే నెబులైజర్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో, కొంతమంది డాక్టర్స్ నెబులైజర్స్ యూజ్ చేయొచ్చు. కొంతమంది వద్దు అవి కొంచెం డేంజర్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో, నెబులైజర్స్ నిజంగానే మంచిదా? లేకపోతే పిల్లలకి వద్దా సార్? అవాయిడ్ సో, చేయాలా? సో బేసిక్‌గా అండి పిల్లలకి సాధారణంగా యూజువల్‌గా వైరల్ బ్రాంకియోలైటిస్ అంటారు. ఓకే. సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు సాధారణంగా బ్రాంకియోలైటిస్ అంటాము. చిన్న చిన్న ట్యూబులు మీకు చెప్పినట్టు గాలి ట్యూబ్స్ రూపంలో లంగ్స్‌కి వెళ్తుంది. ఓకే. ఆ ట్యూబ్స్ వాయడం ఇట్లాంటివి ఉంటాయి. హ్మ్. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో మనకి డొక్కలు ఎగరవేయడం గాని, లేకపోతే ఊపిరి ఎక్కువ సార్లు తీసుకోవడం గాని చేస్తారు. హ్మ్. అట్లాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు మనకి డాక్టర్‌కి చూయిస్తే, వారు స్టెతస్కోప్ పెట్టి విని, తర్వాత పేషెంట్‌కి ఎన్ని సార్లు ఊపిరి తీసుకుంటున్నారో చూసి, హ్మ్. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసి, దాన్ని బట్టి అడ్వైస్ చేస్తారు గానీ, రొటీన్‌గా ప్రతి జలుబుకి, ప్రతి దగ్గుకి, ప్రతి ఆయాసానికి నెబులైజేషన్ అవసరం ఉండదండి. సాధారణంగా ఎందుకు అది కేవలం ట్యూబులు వాచి సన్నంగా అయిపోవడం వలన, పిల్లి కూతలు రావడం వలన ఆయాసం వస్తే దాంట్లో నెబులైజేషన్ పనిచేస్తుంది. ఓకే. ఒక్కొక్కసారి అది న్యూమోనియా జస్ట్ హ్మ్. నార్మల్ బ్రాంకో న్యూమోనియా వలన అయితే గనక మీకు నెబులైజేషన్ తోటి పెద్ద యూజ్ ఉండదండి. హ్మ్. సో, మనకి
అక్కడ కండిషన్ ఏంటి? దాన్ని బట్టి మాత్రమే వాడాల్సి ఉంటుంది. హ్మ్. సాధారణంగా ఎవరన్నా ఆస్తమా పేషెంట్స్ ఉంటే గనక వాళ్ళు డాక్టర్ గారికి చెప్తారు. హ్మ్. మీకు హ్మ్. సిట్యుయేషన్ మీకు ఆస్తమా ఉంది. హ్మ్. మీకు ఈ వింటర్ సీజన్‌లో గాని, ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు గాని ట్రిగ్గర్ అవుతుంది. ఆ ట్రిగ్గర్ అయినప్పుడు ఇమ్మీడియేట్‌గా రిలీఫ్ కోసం నెబులైజేషన్ వాడమంటారు. అది గూడా ఎప్పుడంటే ఆస్తమా అని ముద్ర వేసిన పేషెంట్స్‌లో గాని, హ్మ్. లేకపోతే ఆస్తమా అని తెలిసిన పేషెంట్‌లో గాని, హ్మ్. కేవలం అది వాళ్ళ ఫాలో అప్ డాక్టర్ గారు ఎవరైతే చూస్తూనుంటారో వారికి ఐడియా ఉంటుంది. హ్మ్. అట్లా గాకుండా మనకి ఫస్ట్ టైమే ఇంట్లో ఎవరికన్నా ఆల్రెడీ ఈ దగ్గు, ఆయాసం ఉంటే ఫస్ట్ టైమ్ వచ్చుంటే ఎవరో వాడుతున్నారు గదా! అని జెప్పేసి మనం గూడా వాడడం అనేది కరెక్ట్ గాదు. హ్మ్. మనం ఫస్ట్ డాక్టర్ గారిని విజిట్ చేసి, ఆ డాక్టర్ గారు ఎవరైతే చూయిస్తుంటారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఓకే. యెస్, వీళ్ళకిది ఆస్తమా, వీళ్ళకి ప్రతిసారి ఇబ్బందవుతుంటది. ఈ ఇబ్బందొచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఈ స్టెప్ తీసుకోండి. హ్మ్. తీసుకున్న తర్వాత కంటిన్యూ చేయమని సాధారణంగా చెప్పరండి. ప్రతి ఎగ్జాజర్బేషన్ దాన్ని ఓకే. ఎగ్జాజర్బేషన్స్ అంటాము. హ్మ్. ఆ ఎగ్జాజర్బేషన్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్ రిలీఫ్ కోసం అది వాడమంటాం. బట్ ఇమ్మీడియేట్‌గా వితిన్ అవర్స్ ఎంత వీలైతే అంత ఫాస్ట్‌గా ఒకసారి హాస్పిటల్‌కి విజిట్ చేయమంటాం. హ్మ్. ఎందుకంటే వాళ్ళకది వైరల్ ట్రిగ్గర్‌దా? లేకపోతే ఎంత సివియర్‌గా ఉంది? దేని వలనొచ్చింది? వారికి అవగాహన ఉండకపోవచ్చు. అదే ఓకే. డాక్టర్ గారికైతే తెలుస్తుంది. సార్ యూజువల్‌గా కోల్డ్ చేసినప్పుడు చాలా మందికి గల్ల పడుతూ ఉంటది. అంటే డార్క్ గ్రీన్ కానీ, యెల్లోయిష్ కలర్‌లో పడుతుంటది. సో, ఆ కలర్‌ని బట్టి మనం దాన్ని సివియర్ ఉంది స్టేజ్ అని ఏ టైంలో ఫీల్ అయ్యి మనం డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సొస్తది సార్? సాధారణంగా మీకు చెప్పినట్లండి రెస్పిరేటరీ ట్రాక్‌లో 2 రకాలుంటాయి. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్‌లో సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ గాని స్టార్ట్ అయినప్పుడు మనకు సాధారణంగా ముక్కు వెంట నీరు గారడం గాని, దగ్గు, తర్వాత ఒళ్ళు నొప్పులు, ఆయాసం, ఒళ్ళు నొప్పులు మెయిన్ వీటితోటి స్టార్ట్ అవుతుంది. సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ సబ్సైడ్ అయిపోయిన తర్వాత యూజువల్‌గా ఫీవర్ సెటిల్ అవుతుంది. తర్వాత మనకి ముక్కు వెంట నీరు గారడం తగ్గిపోయి, ఆ ఏరియాస్ బాక్టీరియాతోటి ఇన్ఫెక్ట్ అవుతాయి. అప్పుడు మనకి యూజువల్‌గా యెల్లోయిష్‌గా గాని, గ్రీనిష్‌గా గాని రావచ్చు. ఓకే. అది మనము ట్రీట్ చేయకపోయినా గూడా వితిన్ 7 డేస్ ఆర్ 10 డేస్ నార్మల్ అవుతుందండి. ఓకే. మనం ఎప్పుడు వార్నింగ్ సైన్ కింద తీసుకుంటామంటే, దగ్గుతోటి పాటు ఫీవర్ పర్సిస్టెంట్‌గా అంటే కంటిన్యూయస్‌గా ఉంటుంది. దగ్గుతో పాటు ఆయాసం వస్తుంది. దగ్గుతో పాటు బ్లడ్ ఒస్తుంది. ఈ 3 లక్షణాలుంటే మనకి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. అంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. ఓకే. అప్పుడు మనం దాన్ని సీరియస్‌గా పరిగణించి మనం డాక్టర్ గారిని విజిట్ చేయాల్సుంటుంది. సో, మీరన్నారు అంటే అలా దగ్గుతున్నప్పుడు బ్లడ్ పడితే ఇన్ఫెక్షన్ అయినట్టు అని చెప్పేసి. ఆ! సో, అది సివియర్ స్టేజా సార్? అంటే మనం సివియర్ అనేది పేషెంట్ లక్షణాలను బట్టండి. ఓకే. మనకి సాధారణంగా సివియారిటీ అనేది బ్లడ్‌ని బట్టి, కళ్ళని బట్టి గాకుండా, సాధారణంగా మనకి లక్షణాలు ఊపిరి ఎక్కువ సార్లు తీసుకోవడం, తర్వాత ఆక్సిజన్ తగ్గడం, ఆయాసం రావడం, జ్వరం కంటిన్యూయస్‌గా ఉండడం. ఈ 4 లక్షణాలను బట్టి మనం సివియారిటీని అసెస్ చేస్తాం. హ్మ్. ఈ 4 లక్షణాల్లో సాధారణంగా లంగ్స్ ఎక్కువ భాగం ఇన్ఫెక్ట్ అయితే, మనకి ఆయాసం రావడం, జ్వరం తగ్గకుండా పర్సిస్టెంట్‌గా ఉండడం, హ్మ్. ఛాతీ నొప్పి రావడం, హ్మ్. తర్వాత ఈ కఫం గూడా తగ్గకుండా అలానే కంటిన్యూయస్‌గా ఉండడం. ఈ లక్షణాలుంటాయండి. ఈ ఓకే. లక్షణాలను బట్టి మనం సివియారిటీ నిర్ధారిస్తాం. ఓకే. ఒక్కొక్కసారి ఆ సివియారిటీని మనం ఎక్స్‌రే ఇట్లాంటి లక్షణాల నుండి వచ్చినప్పుడు సాధారణంగా నిర్ధారించడం, మనకి స్టెతస్కోప్ పెట్టి విని కొంతవరకు నిర్ధారించొచ్చు. బట్ డెఫినిట్‌గా మనకు అవసరాన్ని బట్టి చెస్ట్ ఎక్స్‌రే గాని, లేకపోతే సిటీ స్కాన్ గాని తీస్తే మనకి ఎంత భాగం ఇన్ఫెక్ట్ అయిందని తెలుస్తుంది. ఓకే. ఒక్కసారి అది గుర్తించిన తర్వాత దానికి మందులు స్టార్ట్ చేస్తాం. మందులు స్టార్ట్ చేసిన తర్వాత ఆ సివియారిటీని బట్టి మీకు టాబ్లెట్స్ రూపంలో ఇవ్వాలా, ఇంజెక్టబుల్ రూపంలో ఇవ్వాలా అనేది డాక్టర్ గారు డిసైడ్ జేస్తారు. ఓకే. ఆ డిసైడ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసిన తర్వాత రెస్పాన్స్ గూడా మనకి జ్వరం తగ్గడం, ఆయాసం తగ్గడం, తర్వాత దగ్గు తగ్గడం హ్మ్. ఇవి ముందల ఉంటాయి. ఓకే. సో, తర్వాత మాత్రమే లేటర్ స్లోగా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. సో, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మనకి లంగ్ ఇన్ఫెక్షన్ అయిందనుకోండి సార్. అంటే అది ఆపరేషన్ వరకు వెళ్తదా? లేదా మెడికేషన్‌తోనే మనం క్యూర్ చేసుకోవచ్చా? సాధారణంగా లంగ్ ఇన్ఫెక్షన్స్‌కి ఆపరేషన్స్ అవసరం ఉండదండి. ఓకే. సాధారణంగా లంగ్ ఇన్ఫెక్షన్‌లో మనకు సివియారిటీని బట్టి మీకు చెప్పినట్లుగా ఆయాసం, ఊపిరి తీసుకునే వేగం, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ వీటిని బట్టే సివియారిటీ ఉంటుంది. కొంతమందికి అసలు ఏమీ ఉండదు. కేవలం జ్వరం, దగ్గు, హ్మ్. గల్లబడ్డం ఉంటుంది. హ్మ్. తర్వాత కొంత ఆయాసం ఉంటుంది. వాటికి మనకి యాంటీబయాటిక్ తోటి వాడుకొని ఇంటి దగ్గరే నయం జేసుకోవచ్చు. ఓకే. కొంతమందికి ఆయాసం తీవ్రత ఎక్కువుండి, ఊపిరి ఎక్కువ తీసుకోవడం, హార్ట్ రేట్ ఎక్కువ ఉండడం, అంటే మనం గుండె కొట్టుకునే వేగం ఎక్కువ ఉండడం, బ్లడ్‌లో ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉండడం జరుగుతుంది.
అట్లాంటి పరిస్థితిలో మనం పేషెంట్‌ని హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకొని అవసరమైతే ఆక్సిజన్ ఇస్తాం. ఓకే. ఇంకా సివియర్ స్టేజెస్‌లో బాగా ఆక్సిజన్ తక్కువుండి, బాగా ఊపిరి తీసుకునే వేగం ఎక్కువుండడం, ఊపిరి తీసుకునే మజిల్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళని ఐసీయూలో అడ్మిషన్ పడుతుంది. ఐసీయూలో బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్‌ని బట్టి మనకి హెచ్ఎఫ్ఎన్సీ గాని, ఒకవేళ బాగా సివియర్‌గా ఉంటే వెంటిలేటర్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే. సో, మనకి సివియారిటీ అనేది పేషెంట్ పారామీటర్స్ అంటే ఊపిరి తీసుకునే రేటు, ఆక్సిజన్ లెవెల్స్ వీటిని బట్టి మెయిన్‌గా నిర్ధారిస్తాం. సార్ నార్మల్‌గా ఇన్ జనరల్‌గా మనం ఇలా కూర్చున్నప్పుడు గూడా నోస్‌లో నుంచి వాటర్ వచ్చేస్తూ ఉంటది సార్. ఎందుకనేసి అంటే మన హెడ్‌లో స్టోర్ అవ్వడం వల్ల లేకపోతే మన లంగ్స్‌లో వాటర్ స్టోర్ అవ్వడం వల్ల అలా వస్తదా? సాధారణంగా మనకి ఆ ముక్కు ముందలకి ఉంటే వాటర్ రావడం అనేది మెయిన్ వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో ఉంటుందండి. ఓకే. ఆ ప్రాంతంలో వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే సైటోకైన్స్ అంటారు. హ్మ్. అవి రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. పెరిగిన దాని నుంచి అక్కడ ఇన్‌ఫ్లమేషన్ వలన ఆ మ్యూకస్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఓకే. మనకు కారుతున్నట్టు ఉంటుంది. అదే అయితే గనుక అబ్నార్మల్ కాదు. అది న్యాచురల్ ఆ డిసీజ్ ఫినామినన్. ఓకే. కొంతమందికేంటంటే బ్రెయిన్‌కి, ముక్కుకి మధ్యలో ఒక ప్లేట్ ఉంటుందనమాట. ఇథ్మాయిడల్ ప్లేట్ అంటారు. కిబ్రిఫార్మ్ ఫోసా అంటారు వాటిని. హ్మ్. కొంతమందికి వాటి డిఫెక్ట్స్ ఉంటాయి. వాటి బోన్ మధ్యలో గ్యాప్స్ ఉండడం వల్ల గానీ, లేకపోతే హ్మ్. ఆ మెంబ్రేన్ ఇంజ్యూరీ ఉండడం వల్ల గానీ, బ్రెయిన్ లోపల సీఎస్ఎఫ్ అంటారు. ఆ సీఎస్ఎఫ్ లీక్ వలన ప్రతిసారి మనకి ముక్కు వెంట నీరు గారడం, లేకపోతే ఇన్ఫెక్షన్స్ లేకపోయినా సరే, మనకి ఫార్వర్డ్‌గా బెండ్ అయినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఓకే. సిట్యుయేషన్‌ని సీఎస్ఎఫ్ రైనోరియా అంటారు. అది ఓకే. డేంజరస్ అండి. అది ఓకే. మనం డాక్టర్ గారిని కలిస్తే వాళ్ళు దాన్ని డిఫరెన్షియేట్ చేయగలరు. సార్ మనం చాలా కేసెస్‌లో వింటూ ఉంటాం. ఆస్తమా వల్ల చనిపోయారు అని చెప్పేసి చాలా కేసెస్ చూస్తుంటాం సార్. ఈ వింటర్‌లోనే ఎక్కువ వింటూ ఉంటాం అది. సో, ఆస్తమా అంత సీరియస్ కండిషనా సార్? అంటే వన్స్ ఆస్తమా వస్తే మనం ఇంకా కంటిన్యూయస్‌గా ఒక మెడికేషన్ అని ఉంటది. ఇన్‌హేల్ చేస్తూ ఉంటారు. సో, అది తీసుకోవాల్సిందేనా కంపల్సరీ? సాధారణంగా 2 రకాల డిసీజెస్ ఉంటాయండి లంగ్స్‌ది. అబ్‌స్ట్రక్టివ్ ఎయిర్‌వే డిసీజ్ అంటారు. ఓకే. దీంట్లో 2 రకాలుంటాయి. ఒకటి ఆస్తమా, 2 సీఓపీడీ. ఓకే. ఆస్తమా అనేది చాలా కామన్‌గా ఉంటుంది. అది యూజువల్‌గా ప్రతి 100లో 12-16 మందికుంటుంది. సో, అది కొంతమందికి చాలా మైల్డ్ డిసీజ్. లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి వస్తుంది. హ్మ్. తర్వాత ఎప్పుడూ కనపడకపోవచ్చు. కొంతమందికి సీజన్ మారినప్పుడు, ఇరిటేషన్ ఎక్స్‌పోజర్ అయినప్పుడు, చిన్నపాటి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ట్రిగ్గర్ అయ్యి ఇబ్బంది పెడుతుంది. హ్మ్. హ్మ్. ఇంకొంతమందికి చిన్నప్పటి నుంచి గాని, లేకపోతే మధ్య వయస్సు నుంచి గాని సివియర్‌గా ప్రతి సంవత్సరం ఇబ్బంది పెట్టొచ్చు. హ్మ్. సాధారణంగా ఆస్తమా అనేది మరీ అంత సివియర్ డిసీజ్ గాదండి. మీరన్నట్లు ఇన్‌హేలర్ వాడుకుంటే చాలా వాటికి కంట్రోల్ అవుతుంది. ఓకే. సో, మనకి వన్స్ పేషెంట్ ఇబ్బందిని బట్టే మనం ఆ ఇన్‌హేలర్ వాడతాం. పేషెంట్‌కి ఆయాసం, దగ్గు, పిల్లి కూతలు ఉన్నాయి అనుకుంటే గనక మనం రెగ్యులర్‌గా ఇన్‌హేలర్ వాడుకుంటే ఆ సింప్టమ్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయి. హ్మ్. రెండో కండిషన్ అండి సీఓపీడీ. సీఓపీడీ అనేది పెద్దవాళ్ళలో వస్తుంది. హ్మ్. దట్ టూ స్మోకింగ్ గాని, లేకపోతే కొంత స్ట్రక్చరల్ లంగ్ డిసీజెస్ అంటే బ్రాంకైటిస్ కానీ, లేకపోతే ఎంఫసీమా అంటాం. ఇట్లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకొస్తుంది. హ్మ్. పెద్ద వయసు వాళ్ళకెక్కువొస్తుంది. సో, వాళ్ళదదేంటంటే పర్మనెంట్ డెస్ట్రక్షన్ అనమాట. హ్మ్. చాలా వాటికి పాడైపోయిన లంగ్ ఉంటుంది. వాళ్ళకి లంగ్ ఫంక్షన్ గూడా తక్కువుంటుంది. వాళ్ళకేదన్నా ఇన్ఫెక్షన్స్ గాని, లేకపోతే ఇట్లా ఎగ్జాజర్బేషన్స్ అంటాం. ఇట్లా చలికాలంలో గాని, లేకపోతే ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు గాని, సివియారిటీ ఎక్కువుంటుంది. వారికి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఓకే. ఆస్తమా అనేది కంపారిటివ్‌గా బెటర్ డిసీజ్ కంపేర్డ్ టు సీఓపీడీ. ఓకే. కాపోతే దాంట్లో కాషన్ ఏంటంటే, మనం రెగ్యులర్‌గా ఇన్‌హేలర్ వాడుకోవడం. డాక్టర్ గారిని మీరు అడిగితే గనక మీకు ఎప్పుడు వాడాలి? ఎట్లా వాడాలి? ఎంతకాలం వాడాలి? ఏ ఏ టైంలో వాడాలి? ఎట్లా ఫాలో అప్ అవ్వాలి? అనే డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తారండి. ఓకే. ఓకే. ఇప్పుడు ఫ్లూ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటది సార్. సో, అలర్జీ తుమ్ములనేవి స్ప్రెడ్ అవుతదా సార్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్‌కి? లేదండి. అలర్జీ అనేది చాలా ఫ్యాక్టర్స్ తోటి ముడిపడి ఉంటుంది. ఓకే. ఒకటి జెనెటికల్. మెయిన్ ఫ్యామిలియల్ హిస్టరీ గాని, జెనెటిక్స్ గాని వీటితోటి రిలేట్ అయ్యి ఉంటుంది. వాళ్ళకేమన్నా ట్రిగ్గర్ ఉంటే యూజువల్‌గా వాళ్ళకి అలర్జిక్ సింప్టమ్స్ ఉంటాయి. అలర్జీ అనేది సాధారణంగా పక్క వాళ్ళకి స్ప్రెడ్ అవ్వడం ఇట్లా ఉండదండి. ఓకే. ఒకవేళ మీరు ఉంటున్న ప్లేస్ గనక అలర్జెన్స్ తోటి ఉంటే మేబీ అతనికి గూడా అలర్జిక్ అయితే గనక వాళ్ళకి గూడా సిమిలర్ ఎపిసోడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది గానీ, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకైతే స్ప్రెడ్ కాదది. సో, ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా సరే సార్, లంగ్ ఇన్ఫెక్షన్స్‌కి గురి కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సొస్తది సార్? సాధారణంగా మీరన్నట్లు లంగ్ ఇన్ఫెక్షన్స్ చలికాలం ఎక్కువ హ్మ్. పిల్లలకి, హ్మ్. వయసు పెద్దవాళ్ళకి హ్మ్. సాధారణంగా 65 సంవత్సరాలు నిండిన అవును. వాళ్ళకి, తర్వాత
షుగర్ పేషెంట్స్‌కి, తర్వాత హార్ట్ పేషెంట్స్‌కి, కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, హ్మ్. హెచ్ఐవి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, వీరికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఓకే. సో, వాళ్ళకి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవచ్చంటే మొట్టమొదట వ్యాక్సిన్స్. హ్మ్. చిన్న పిల్లలకి వ్యాక్సిన్స్ ఉంటుంది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద ఉంటుంది. పెద్దవాళ్ళకి గూడా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, వారికి ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి రెగ్యులర్‌గా ఎవ్రీ ఇయర్ వేసుకుంటే మనం కొంత వాటికి ప్రివెంట్ జేయొచ్చు. ఓకే. రెండోది సాధారణంగా ఏంటంటే పిల్లలకి స్కూల్‌కి వెళ్తుంటారు. స్కూల్‌లో ఒక పిల్లవాడి నుంచి ఇంకొక పిల్లవాడికి రావడం ఇట్లాంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకి ఎవరికైనా పిల్లలకి గనక ఇబ్బందుండి, జ్వరం ఉండి, ముక్కు వెంట నీరు గారడం, గొంతు నొప్పి, దగ్గు ఉంటే గనక ఆ పిల్లవాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇన్ఫార్మ్ జేసి ఒక 2, 3 డేస్ రెస్ట్ తీసుకోమనాలి. ఓకే. రెండోది వాళ్ళు ఏదన్నా దగ్గుతుంటే కఫ్ ఎటిక్ అంటే మనకి గుడ్డ అడ్డు పెట్టుకోవడం గానీ, అట్‌లీస్ట్ చెయ్యి అడ్డు పెట్టుకోవడం గానీ చేయాల్సుంటుంది. ఓకే. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మనకేదన్నా ఇబ్బందుంటే 1, 2 రోజులు రెస్ట్ తీసుకోవడం, ఈ రకంగా మనం ప్రివెంట్ జేయొచ్చు చిన్న పిల్లల్లో. ఓకే. పెద్దవాళ్ళలో గూడా సేమ్ ఉంటుందండి. వాళ్ళకేంటంటే కాకపోతే ఇంకొంత జాగ్రత్తగా ఉండాల్సుంటుంది. క్రౌడెడ్ ప్లేసెస్‌లోకి వెళ్ళకుండా ఉండడం. హ్మ్. క్లోజ్ స్పేస్‌లో పక్క వాళ్ళకి ఎవరికన్నా ఉంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. సో, వాళ్ళెప్పుడైనా బయటికి వెళ్తుంటే గనక రెగ్యులర్‌గా మాస్క్ పెట్టుకోవడం, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు కొంత వాటికి అవాయిడ్ చేయొచ్చు. సార్ అంటే నార్మల్‌గా స్మోకింగ్ అంటేనే డేంజర్ నార్మల్ లంగ్స్‌కి. బట్ విన్నదేంటంటే వింటర్ సీజన్‌లో స్మోకింగ్ ఇంకా ఎక్కువ డేంజరస్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు సార్ దానికి రీజన్ ఏమైంది? యూజువల్‌గా అండి కోల్డ్ వెదరు, ఆ కోల్డ్ వెదర్‌ని టాలరేట్ చేయడానికి స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కువ స్మోక్ చేస్తూ అవును. ఉంటారు. దాంతోటి వాల్యూమ్ పెరుగుతుంది. ఆ స్మోకింగ్ మల్టీ ఫ్యాక్టోరియల్ అండి. చాలా హ్మ్. కారణాలుంటాయి స్మోక్ వలన లంగ్ రిలేటెడ్ డ్యామేజ్ ఉండడానికి. ఫస్ట్ అది మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది లంగ్స్ లోపల. హ్మ్. సీలియా, మ్యూకస్ దాని బీటింగ్ అంటే దాది సీలియాని పైకి నెడుతూ ఉంటుంది. ఆ నెట్టనీయకుండా ఆ సీలియరీ మూవ్‌మెంట్‌ని ఆపుతుంది. హ్మ్. దానివల్ల ఎక్కువ కఫం లాంటిది చేరడం లంగ్స్ లోపల అది ఇన్ఫెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది. ఇంకొకటి ఆహ్, ప్రైమరీగా అది లంగ్స్ లోపల ఆల్వియోలై ఉంటాయి. వాటిని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల కూడా ఈ సీఓపీడీ ఇట్లాంటి ఇబ్బంది కూడా వస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి ప్రోన్ అవ్వడం ఇట్లాంటి ఇబ్బంది ఉంటుందండి. అందుకని ఓకే. సాధ్యమైనంత మటికి స్మోకింగ్‌ని అసలు అవాయిడ్ చేయడం బెటరు. వింటర్‌లో ఇంకా మంచిది. సో, నార్మల్‌గా ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు సైనస్ గురించొచ్చింది సార్. అంటే సైనస్ అనేదానికి మనకు సింప్టమ్స్ ఏమైనా చూపిస్తదా? అంటే ఈ పేషెంట్‌కి సైనస్ ఉంది అని అనుకోడానికి? సైనస్ మనకి సాధారణంగా అసలు తలలో అవి గాలి గదుల్లాగా ఉంటాయండి. స్కల్ హ్మ్. అనేది బోన్ మనకి అవును. అవును సార్. ఫేస్ గాని, లేకపోతే హెడ్ గాని మొత్తం బోన్ తోటుంటుంది. ఆ బోన్ వెయిట్‌ని తగ్గించడానికి ఆ ఏరేటెడ్ సెల్స్ ఉంటాయి. ఓకే. సో, అవి ముక్కుతోటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో, ఓకే. 4 రకాలుంటాయి. ఫస్టు ఫ్రాంటల్ సైనస్ అంటాము. అది ఈ ప్రాంతంలో ఉంటుంది. అవును. అవును. ఈ ముక్కుకి వెనకమాల వచ్చేసరికి ఇథమోయిడల్, దానికి వెనకమాల స్ఫినాయిడ్ ఉంటుంది. ఈ రెండిటి దగ్గర మాక్సిల్లరీ సైనసైటిస్ అంటారు. సాధారణంగా మనకేదన్నా ఆ సైనసెస్ అన్నీ ముక్కుతోటి కమ్యూనికేట్ అయ్యి ఉంటాయి. హ్మ్. అంటే అక్కడి నుంచి ఏమన్నా సెక్రీషన్స్ గాని, ఇవి గాని ఏమవుతుందంటే ముక్కులోకి ఓపెన్ అవుతాయి అన్నమాట. హ్మ్. సో, మనకి వచ్చే ఎంట్రన్సెస్ ఎక్కడైనా బ్లాక్ ఉంటే, ఆ సెక్రీషన్స్ అక్కడే ఉండిపోయి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. సో, దానివల్ల మనకి క్రానిక్ సైనసైటిస్ ఇట్లాంటిది రావచ్చు. హ్మ్. ఎక్యూట్ సైనసైటిస్ ఎప్పుడొస్తుందంటే, మనకు సాధారణంగా ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఆ ఎంట్రన్సెస్ అవి వాయడం వలన, ఆ లోపల నుంచి సెక్రీషన్స్ రాకుండా అవి ఇన్ఫెక్ట్ అవుతాయి. ఓకే. సాధారణంగా ఏముంటుందంటే లక్షణాలు, మీకు ఏ సైనస్ ఎఫెక్ట్ అయింది దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. యూజువల్‌గా అన్ని సైనసెస్ ఎఫెక్ట్ అయితే గనక తల దిమ్ముగా ఉండడం, హ్మ్. హెడేక్ ఉండడం, తర్వాత మనకి ఆహ్, యెల్లోగా గాని, గ్రీనిష్‌గా గాని, మనం గట్టిగా పీల్చినప్పుడు గొంతు ఎనకమాల నుంచి సెక్రీషన్స్ లాగా రావడం, ఇట్లాంటి లక్షణాలుంటాయండి. ఓకే. అక్యూట్ సైనసైటిస్ మళ్ళా మనకి ఫ్రాంటల్ సైనసైటిస్ అయితే హెడ్‌ఏక్, మార్నింగ్ హెడ్‌ఏక్ ఆర్ ఆఫీస్ హెడ్‌ఏక్ అంటారు. మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్‌నూన్ దాకా ఉంటుంది. మళ్ళా సబ్సైడ్ అవుతుంది. మాక్సిలరీ సైనసైటిస్ అయితే మనకి ఇక్కడ ఆహ్, గట్టిగా ప్రెస్ చేసినా నొప్పిగా ఉండడం గానీ, సమ్ అనీజీనెస్‌గా ఉండడం ఇట్లాంటిదుంటుంది. కొన్నిసార్లు మనం ఫార్వర్డ్ బెండింగ్ ఏదైనా కింద వస్తువు పడిపోతే కిందకి వంగినప్పుడు గూడా విపరీతమైన తలనొప్పి గానీ,
తల లాగేసినట్టు ఉండడం గానీ, ఈ లక్షణాలు ఉంటాయి. సార్ నార్మల్‌గా స్మోకింగ్ అనేది బ్యాడ్ హ్యాబిట్ లంగ్స్‌కి ఎఫెక్ట్ ఇస్తది. కొంతమంది మిడిల్‌లో ఆపేస్తారు. ఆపేసేసి మాకింకా ఏమి రావనుకోని ఫీల్ అవుతుంటారు. సో, ఆల్రెడీ వాళ్ళకి లంగ్ డ్యామేజ్ అయ్యి ఉంటది కాబట్టి, సో, ఒకవేళ వాళ్ళు స్మోకింగ్ ఆపేసినా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్? సో, స్మోకింగ్ వలన ఏమవుతుందంటే మీకు ఇదివరకు చెప్పినట్లు హ్మ్. దాని కొంత లంగ్‌ని ఆల్వియోలైని డ్యామేజ్ చేస్తుందండి. ఓకే. డ్యామేజ్ చేసిన తర్వాత ఆ డ్యామేజ్డ్ పార్ట్ వలన ఏమవుతుందంటే సీఓపీడీ లేకపోతే క్రానిక్ బ్రాంకైటిస్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ప్రతిసారి ఇన్ఫెక్షన్‌కి ప్రోన్ అవుతుంటారు. హ్మ్. రెండోది ఆయాసం, పిల్లి కూతలు ఇట్లాంటివి కూడా సీఓపీడీలో రావచ్చు వారికి. హ్మ్. అదే విధంగా వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుంది. యాక్టివ్‌గా స్మోకింగ్ రెగ్యులర్‌గా చేసే వాళ్ళకి బాగా ఎక్కువ ఉంటుంది. హ్మ్. అసలు చేయకపోతే కంప్లీట్‌గా ఉండదు రిస్క్. మధ్యలో కొన్నాళ్ళు చేసి వదిలినా సరే ఆ రిస్క్ అయితే ఉంటుందండి. హ్మ్. హ్మ్. సో, రిస్క్ అయితే తగ్గదు. కొంత ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అందుకని మనకి ఎప్పుడైతే క్విట్ చేయడం అనేది గుడ్ హ్యాబిట్. ఎప్పుడు క్విట్ చేసినా సరే దట్ ఈస్ ఎ వెరీ గుడ్ డెసిషన్. ఓకే. అసలు తాగకపోతే ఇంకా మంచి డెసిషన్. ఓకే సార్. చాలా మందికి ముక్కుపుడి పెట్టుకునే అలవాటుంటుంది సార్. ఆ పెట్టుకోవడం వల్ల గూడా మనకి లంగ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటదా సార్? ముక్కు పొడి యూజువల్‌గా టొబాకో అండి. హ్మ్. అక్కడి నుంచి టొబాకో దాని వలన కూడా మీకు సైనసైటిస్ రావడం. ఓకే. కొన్నిసార్లు ఆ ముక్కు పొడి అనేది మనం గట్టిగా పీల్చినప్పుడు లంగ్స్ హ్మ్. లోపలికి హ్మ్. వెళ్ళడం, అవి యాస్పిరేట్ అవ్వడం, కొంతమంది ఫారిన్ బాడీస్ అంటారు. హ్మ్. వాటిలాగా మేనిఫెస్టేషన్ అవుతుందండి. ఓకే. సో, నార్మల్‌గా ఇనిషియల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తూ ఉంటామనమాట. ఇంతసేపు ఊపిరి ఆపుకుంటే మీ లంగ్స్ బాగా వర్క్ అవుతున్నట్టు, లేకపోతే ఇంతసేపే ఉండుంటే అంటే ఒక అరౌండ్ 1 మినిట్ వరకు ఆపగలిగితే మీ లంగ్స్ బాగున్నాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. మీరు చెప్పగలరా సార్? అంటే ఎంతసేపు వరకు మన ఊపిరిని ఆపగలిగితే మన లంగ్ ఫంక్షన్ అనేది జరుగుతుందనుకోవచ్చు? లేదండి. దాంతోటి మనం క్రూడ్ మెథడ్ అది. ఓకే. దాంతోటి మనం ఎస్టిమేట్ చేయలేము. యూజువల్‌గా ఏంటంటే వన్ ఆఫ్ ద బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్‌లో మనం డీప్‌గా పీల్చి హ్మ్. వదలమంటాం గానీ, హ్మ్. మనం హోల్డ్ జేసి ఇంతసేపు హోల్డ్ చేస్తే ఇంత బెటర్ అనేది ఉండదు. హ్మ్. కొన్ని రెస్పిరేటరీ మజిల్ డిసీజెస్‌లో మనం ఆ కౌంట్ టెస్ట్ చేస్తాం. అంటే ఓకే. కొంతమందికి మజిల్స్ ఏవైతే ఎఫెక్ట్ అవుతాయో, ఆ మజిల్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఎక్కువ సేపు హోల్డ్ చేయలేరు. సో, ఓకే. దాంతోటి ఆ ఒక్క దగ్గర మనకి యూజ్ అవుతుంది గానీ, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్‌ని మనకి లంగ్ ఫంక్షన్ ఇంత ఉంది, ఇంత తక్కువుంది అని అసెస్ చేయడానికైతే ఆ పద్ధతి మనకు ఉపయోగం ఉండదు. సార్ ఒకవేళ లంగ్ ఇన్ఫెక్షన్ గురైందనుకోండి, మళ్ళీ అది రికవర్ అవ్వడానికి ఆల్‌మోస్ట్ ఎంత టైం పడతది సార్? సో, మనకి లంగ్ ఏ రకమైన ఇన్ఫెక్షన్ అయింది దాన్ని బట్టి ఉంటుందండి. ఓకే. సపోజ్ మనకు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఆ బాక్టీరియాలో కూడా కొన్ని బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమవుతాయంటే, మనకి ఇన్ఫెక్ట్ అయినప్పుడు లంగ్ లోపల సెల్స్ అనేయి అక్కడ ఆ డ్యామేజ్‌ని రికవర్ జేయడానికి మాక్సిమం అక్కడ చేరడం, ఆ తర్వాత ఆ బాక్టీరియాని కిల్ జేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్‌లో కొన్ని బాక్టీరియాని లంగ్‌ని పాడు చేస్తాయి. వాటికి రికవరీ కొద్దిగా టైం పడుతుంది. లైక్ స్ట్రెప్టోకోకస్, స్టెఫైలోకోకస్ న్యూమోనియా అంటారు. దాంట్లో ఏంటంటే ప్యాచీ కన్సాలిడేషన్ ఉండి లంగ్‌ని ఆర్కిటెక్చర్‌ని కూడా దెబ్బతీస్తుంది. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ లైక్ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా లంగ్‌ని స్ట్రక్చరల్‌గా ఇబ్బంది పెట్టదు. జస్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, సబ్సైడ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ లంగ్ ఫంక్షన్ బానే ఉంటుందండి. ఓకే. ఇంకొన్ని ట్యూబర్క్యులోసిస్ ఇట్లాంటి వాటిలో ఏందంటే కొన్ని ఏరియాస్ బాగా డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అయినందువల్ల దాని తర్వాత బ్రాంకెక్టాసిస్ రావడం, కొన్నిసార్లు ఆయాసం, పిల్లి కూతలు రావడం, హ్మ్. ఆ ఏరియా హైపర్ సెన్సిటైజ్ అవ్వడం ఇట్లాంటివుంటాయి. సో, మనకి ఏ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చింది? అసలు ఎంత సివియర్‌గా వచ్చింది? ఆ సివియారిటీ వల్ల పేషెంట్‌కి ఆక్సిజన్ తగ్గిందా? దానికి ఆక్సిజన్ అవసరం పడిందా? ఐసీయూ అడ్మిషన్ ఉంటుందా? లేకపోతే వెంటిలేటర్ మీదకి వెళ్లారా? ఏ రకమైన ఇన్ఫెక్షను? వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మనకు ఫైనల్‌గా ఎంత మటికి లంగ్ రికవరీ అయిందనేది. సాధారణంగా ఏ రకమైన ఇన్ఫెక్షన్ అయినా సాధారణంగా మోస్ట్ ఆఫ్ ద టైమ్ నార్మల్‌గానే వస్తారండి. ఎక్సెప్ట్ కొన్ని ఇన్ఫెక్షన్స్‌లో ఏంటంటే బాగా లంగ్ డ్యామేజ్ ఎక్కువున్నప్పుడు వాళ్ళు పోస్ట్ ఇన్ఫెక్షస్ బ్రాంకిక్టాసిస్‌కి గాని, పోస్ట్ ఇన్ఫెక్షస్ లంగ్ ఫైబ్రోసిస్‌కి గాని ఎళ్తారు. ఓకే. అట్లాంటి పేషెంట్‌కి మాత్రం లాంగ్ టర్మ్ చాలా ఎక్కువ కాలం ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు సైనస్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు కానీ సార్, ఎలాంటి ఫుడ్‌ని అవాయిడ్ చేయాల్సొస్తది? సో, ఫుడ్‌కి దీనికైతే సంబంధం లేదండి. ఓకే. ఫుడ్ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ కానీ సంబంధం లేదు. అన్ అంటే చాలామంది ఫ్లూ ఉంటే కర్డ్ తినగూడదు. సో, యూజువల్‌గా కాన్సెప్ట్ ఏంటంటే అండి, మీకిందాక చెప్పినట్టు కోల్డ్ వెదర్ ఉన్నప్పుడు గాని, కోల్డ్ ఫుడ్స్‌కేంటంటే, మనకి ఆ ఎయిర్‌వేస్ గాని, ఆ వెసల్స్ గాని కన్‌స్ట్రిక్ట్ అవ్వడం, ఈ ఇబ్బందులుంటాయి గాబట్టి, మనకి సాధారణంగా ఏం జేస్తామంటే, కాస్త
కొద్దిగా హాట్‌గా ఉన్నప్పుడు హ్మ్. తీసుకోమంటాం. హ్మ్. కంప్లీట్ కోల్డ్ తీసుకోవడం వలన ఇబ్బందయితే ఉండదు. కోల్డ్ వెదర్‌లో సాధారణంగా కోల్డ్ వాటిని తీసుకుంటే ఏమైద్దంటే, హ్మ్. ఆల్రెడీ కోల్డ్ వెదర్ తోటి సఫర్ అవును. అవుతుంటాం. అవును. సో, ఆ ఇబ్బంది పెరుగుతుంది. సో, నార్మల్‌గా వింటర్ సీజన్‌లో కోల్డ్ ఎంతైతే ఉంటుందో, దగ్గు గూడా ఎక్కువ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో, ఎన్ని డేస్ దగ్గు కంటిన్యూగా వస్తే మనం సివియర్‌గా తీసుకోవాల్సొస్తది? సో, మనకి సాధారణంగా ఏ దగ్గైనా 2 వారాలకు మించి ఉంటే హ్మ్. డెఫినిట్‌గా డాక్టర్ గారిని కలవాల్సుంటుందండి. ఓకే. ప్రొలాంగ్డ్ దగ్గు అంటే 2 వారాలకు మించి గనక దగ్గుంటే సాధారణంగా ఇన్ఫెక్షన్ ట్యూబర్క్యులోసిస్ అవ్వచ్చు, లేకపోతే ఆస్తమా అవ్వచ్చు, హ్మ్. లేకపోతే ఇంకా ఏదన్నా అబ్‌స్ట్రక్టివ్ ఎయిర్‌వే డిసీజ్ కావచ్చు. సో, అందుకని సాధారణంగా ఏం జేస్తామంటే 2 వారాల దాకా చూడమంటాం. కొన్నిసార్లు 2 వారాలకి సింపుల్ వైరల్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అవి సెటిల్ అయిపోతాయి. కొన్నిసార్లు సెటిల్ అవ్వవు. ఆ సెటిల్ అవ్వనప్పుడు మాకు ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ ఇంకేమన్నా కొత్త ఇన్ఫెక్షన్ ఉండడం గానీ, ఏమన్నా బ్యాక్టీరియా న్యూమోనియా పర్సిస్టెంట్‌గా ఉండడం గానీ, ట్యూబర్క్యులోసిస్ ఏమన్నా ఉందా? లేకపోతే ఆస్తమా వలన హ్మ్. ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆ బ్రాంకైటిస్‌ని గానీ, బ్రాంకియోలైటిస్‌ని గానీ ఏమన్నా ట్రిగ్గర్ చేసిందా? లేకపోతే వీళ్ళకి ముందల నుంచి ఆస్తమా ఉండి ఈ ఇబ్బంది వల్ల పెరిగిందా? ఇట్లాంటివన్నీ చూస్తామనమాట. సో, ఓకే. ఏదైనా దగ్గు 2 వారాలకు మించి గనక ఉంటే వి హావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. ఓకే. సార్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు లంగ్ క్యాన్సర్ అని చెప్పేసన్నారు. సో, లంగ్ క్యాన్సర్‌కి మేజర్ కాజెస్ ఏమై ఉంటాయి సార్? సో, లంగ్ క్యాన్సర్‌కండి ఏజ్ వయసు పెరిగే కొంది క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. ఓకే. రెండోది స్మోకింగ్ ప్రధానమైన మెయిన్ ఫ్యాక్టర్. హ్మ్. స్మోకింగ్‌కి ఎక్స్‌పోజ్ అయితే గనక క్యాన్సర్ ఉంటుంది. మూడోది ఇండోర్ ఎయిర్ పొల్యూషన్. ఎవరికన్నా రేడాన్ ఎక్స్‌పోజర్ లేకపోతే ఇండోర్ ఎయిర్ పొల్యూషన్స్ కానీ వీటికి ఎక్స్‌పోజ్ అయినా సరే వాళ్ళకి కూడా రిస్క్ ఎక్కువుంటుంది. హ్మ్. ప్రధాన కారణం వచ్చేసి ఆహ్, లంగ్ క్యాన్సర్‌కొచ్చేసి స్మోకింగ్ ఎక్స్‌పోజర్ అండి. కొన్ని కేసెస్‌లో ఫెమిలియల్ ఉన్న వాళ్ళకి అంటే ఫ్యామిలీస్‌లో రన్ అవుతున్న వాళ్ళకి రిస్క్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొంతమందికి ఐఎల్‌డి అంటాము. ఆ హ్మ్. డిసీజ్ ఉంటే కూడా వాళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ అయితే ఎక్కువుంటుంది. ఇంకొక లంగ్ కండిషన్ ఏంటంటే సీఓపీడీ అంటాం. ఓకే. క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. వారికి కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువుంటుంది. సో, లంగ్ క్యాన్సర్ వచ్చినా గాని మనము వితౌట్ ఆపరేషన్ లేకుండా జస్ట్ మెడికేషన్‌తో క్యూర్ చేయొచ్చా సార్? సో, మనకి క్యాన్సర్ ఎప్పుడైనా సరే ఫస్ట్ దాంట్లో లంగ్ క్యాన్సర్‌లో రకాలుంటాయండి. ఓకే. దాంట్లో ప్రధానంగా 2 రకాలు. ఒకటి స్మాల్ సెల్ క్యాన్సర్ అంటారు. హ్మ్. రెండోది నాన్ స్మాల్ సెల్ క్యాన్సర్ అంటారు. సో, ఈ ఫస్ట్ టైప్‌ని చూస్తాం. ఏ టైప్‌కి సంబంధించింది ఇదని. టైప్‌ని చూసిన తర్వాత స్టేజింగ్ చూస్తాం. ఓకే. సపోజ్ నాన్ స్మాల్ సెల్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఉంటుంది. హ్మ్. స్టేజ్ 2లో 2ఏ, 2బీ ఉంటుంది. 3లో 3ఏ, 3బీ ఉంటుందండి. హ్మ్. బిఫోర్ అంటే 3బీకి ముందలవి. స్టేజ్ 1, స్టేజ్ 2ఏ, 2బీ, స్టేజ్ 3ఏ. హ్మ్. ఇంతవాటికి మనం సర్జరీ తోటి క్యూరేటివ్ ఇంటెంట్ అంటే మనం క్యాన్సర్ వచ్చిన పార్ట్‌ని తొలగిస్తే మనకి కంప్లీట్‌గా నయమవుతుంది. ఓకే. అలా కాకుండా స్టేజ్ 3బీ, స్టేజ్ 4ఏ, స్టేజ్ 4బీ అంటాము. హ్మ్. వీటికొచ్చేసరికి పాలియేటివ్ ఇంటెంట్ తోటి చేస్తామండి. అంటే అవి క్యూర్ గాదు. మనం ఇచ్చే మెడికేషన్ తోటి కంట్రోల్ అవుతుంది. ఓకే. సో, వాళ్ళకి కూడా ఏం చేస్తామంటే వాటిని అడ్వాన్స్‌డ్ లంగ్ క్యాన్సర్ స్టేజింగ్ అంటాము. హ్మ్. సో, వాళ్ళకి జెనెటిక్ మ్యుటేషనల్ అనాలిసిస్ అంటాం. హ్మ్. సో, ఇప్పుడేంటంటే దానికి కొన్ని పర్టిక్యులర్ జీన్స్ వలన ఆ క్యాన్సర్ ప్రోగ్రెస్ అవుతా ఉంటుంది. హ్మ్. ఆ డ్రైవర్ మ్యుటేషన్స్ అంటాము. ఆ మ్యుటేషన్స్ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. హ్మ్. ఆ మ్యుటేషన్‌కి సంబంధించిన డ్రగ్స్ వాడుకుంటే కొన్ని రకాల మ్యుటేషన్స్‌కి చాలా ప్రొలాంగ్డ్ లైఫ్ ఉంటుంది. ఈవెన్ హ్మ్. 10, 20 ఇయర్స్, 30 ఇయర్స్ కూడా సర్వైవ్ అవుతారు. ఓకే. కొన్ని రకాల వాటికి సర్వైవల్ తక్కువుంటుంది. సో, ఆ ఓకే. మ్యుటేషన్ చూసుకొని దాన్ని బట్టి మెడికేషన్ ఇస్తారనమాట. ఓకే. దాన్ని టార్గెటెడ్ థెరపీ అంటారు. అది ప్లస్ కీమోథెరపీ. ఆ స్టేజ్‌ని బట్టి, వీటిని బట్టి దానికి సంబంధించిన మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గారిని మీకు కలిస్తే గనక వాళ్ళు క్లియర్‌గా దానికి సంబంధించిన టార్గెటెడ్ థెరపీ ఇస్తే మనకి కంట్రోల్‌లో ఉంటుంది. సార్ అంటే ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత ఒకవేళ లంగ్ క్యాన్సర్ వచ్చి సర్జరీ అయిన తర్వాత ఆ పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సొస్తది సార్? యూజువల్‌గా సాధారణంగా సర్జరీ అయిపోయిన తర్వాత లంగ్ క్యాన్సర్‌కండి మనకి ఎంత పార్ట్ తీసేసారని బట్టి ఉంటుందండి. ఓకే. మనకేదైనా చిన్న పార్ట్, ఒక చిన్న లోబ్ లేకపోతే సెగ్మెంట్ తీస్తే గనక మనకి హెల్తీ ఫంక్షనల్ లైఫ్ ఉంటుంది. తర్వాత యూజువల్‌గా ఏం చేస్తారంటే, మనకి ఆ క్యాన్సర్ పార్ట్ తీసేసిన తర్వాత నియో అడ్జువెంట్ అంటే మనకి ఆ తీసిన తర్వాత కూడా కొంతమందికి కీమోథెరపీ గాని, లేకపోతే ఇమ్యునోథెరపీ గాని, లేకపోతే టార్గెటెడ్ థెరపీ గాని అవసరం ఉంటుంది.
సో, దాన్ని డిసైడ్ చేసి ఆ థెరపీ అయిపోయిన తర్వాత ఫాలో అప్ చూస్తారండి. ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి రమ్మంటారు. ఇనీషియల్‌గా ఇమేజింగ్ తీస్తారు ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్‌కి ఎవ్రీ 6 మంత్స్‌కి, ఆ తర్వాత 1 ఇయర్‌కి ఒకసారి, ఆ తర్వాత స్టేబుల్‌గా ఉంటే గనక 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి పేషెంట్ కండిషన్‌ని బట్టి డిసైడ్ చేసి చెప్తారు. సార్ ఇప్పుడు మీరు థెరపీస్ గురించి చెప్పారు. ఆ 3 టైప్స్ ఆఫ్ థెరపీస్ ఏమైనా పెయిన్‌ఫుల్ ఉంటదా సార్? లైక్ యూజువల్‌గా ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుందండి. ఓకే. ఎవ్రీ మెడికేషన్ గూడా ఇట్ హాస్ ఇట్ ఓన్ సైడ్ ఎఫెక్ట్. సో, కొన్ని టార్గెటెడ్ థెరపీ మెడికేషన్స్‌కి డయేరియా రావడం, ఓకే. మోషన్స్ రావడం, తర్వాత మనకి లివర్ ఎంజైమ్స్ పెరగడం, కొన్నిసార్లు లంగ్ క్యాన్సర్ కాదు గానీ, దాన్ని ఇంటర్‌స్టిషియల్ న్యూమోనైటిస్ అంటారు. హుహు. అవి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. కీమోథెరపీస్‌కొచ్చేసరికి రక్త కణాలు తగ్గడం, వాంతులు, విరోచనాలు, హ్మ్. తర్వాత మోషన్ ఒక్కోసారి కాన్‌స్టిపేషన్ అంటే ఓకే. మలబద్ధకంకెళ్తారు. హ్మ్. కొంతమందికి ఆ సెల్స్ కౌంట్స్ పడిపోతే వారికి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ రావడం ఇట్లాంటివి ఉంటాయి. హ్మ్. కానీ అవన్నీ ఇన్ఫెక్షన్ ఒకవేళ వచ్చినా దానికి మందులేసుకొని, దానికి తగ్గించుకొని మళ్ళా కీమోకి వెళ్ళొచ్చు. ఓకే. మనకేదన్నా డయేరియా అయినా, రక్త కణాలు తగ్గిపోయినా, దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలనేది ఉంటుందండి. మనం హ్మ్. దాన్ని భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా దాన్ని బట్టి థెరపీని బట్టి వాడాల్సుంటుంది. హ్మ్. ఇంకొకటి రేడియోథెరపీ. కొంతమందికి కీమోథెరపీకి అంటే ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ కానీ, వీటికి కానీ, ఫిట్ కానటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే చిన్న ట్యూమర్ ఉన్న వాళ్ళకి రేడియోథెరపీ ఇస్తారు. ఆ రేడియోథెరపీ తోటేంటంటే కొన్నిసార్లు స్కిన్ బర్నింగ్ ఇంజ్యూరీ, అవును. రేడియేషన్ అవును. బర్నింగ్ ఇంజ్యూరీ ఉండొచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళకి కూడా వాంతులు, వికారం రావచ్చు. ఒక్కొక్కసారి ఆ ఏరియాలో అయితే ఏస్తున్నారో ఆ చుట్టుపక్కల సరౌండింగ్ టిష్యూస్ కొంత డ్యామేజ్ అవ్వచ్చు. సో, ఓకే. ఈ రకాల ఇబ్బందులుంటాయి. బట్ వాటికి గూడా ఎట్లా మేనేజ్ చేయాలని ఉంటుంది. సో, దానికి సంబంధించిన జాగ్రత్తలు డాక్టర్ గారు చెప్పి చేస్తారు. ఒకవేళ ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినా గూడా దాన్ని ఎట్లా డీల్ చేయాలనేది వాళ్ళకి ఐడియా ఉంటుందండి. సో, దానికి సంబంధించిన మందులు వాడుకుంటే మళ్ళా నార్మల్‌గా స్టేజింగ్ వైస్ థెరపీ స్టార్ట్ చేసుకోవచ్చు. సార్ యూజువల్‌గా చాలా మందికి ఛాతీ పీల్చుకోపోతా ఉంటది సార్. సో, అలాంటి వాళ్ళలో కూడా మనం లంగ్ ఇన్ఫెక్షన్ ఉందేమోనని తీసుకోవచ్చా? కన్సిడర్ చేయొచ్చా సార్? సాధారణంగా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందనేది చెస్ట్ టైట్‌నెస్ అంటామండి. ఓకే. అది యూజువల్‌గా ప్రధానంగా ఆస్తమా, హ్మ్. సీఓపీడీ 2 కండిషన్స్‌లో ఉంటుంది. ఇన్ఫెక్షన్స్‌లో పీల్చుకుంటే ఇబ్బందుండదు. హ్మ్. ఇన్ఫెక్షన్స్‌లో సాధారణంగా ఏముంటుందంటే ఆయాసం, హ్మ్. లేకపోతే దగ్గు, లేకపోతే లేకపోతే జ్వరం రావడం హ్మ్. ఇట్లాంటియి ఉంటాయి. సో, మనం ఇందాక స్మోకింగ్ గురించి మాట్లాడుకున్నాం సార్. నాన్ స్మోకర్స్ ఉంటారు. బట్ వాళ్ళు అవతల స్మోక్ చేసే వాళ్ళు పీల్చుకుంటూ ఉంటారు. సో, వాళ్ళకి కూడా లంగ్స్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటదా సార్? చాలా ఎక్కువుంటుందండి. ఓకే. మీకు పాసివ్ స్మోకింగ్ యూజువల్‌గా ఆడవాళ్ళు ఎవరైతే ఇంట్లో హస్బెండ్ ఎవరన్నా హెవీ స్మోక్ చేస్తున్నా, క్లోజ్డ్ రూమ్‌లో చేస్తున్నా, వారికొచ్చే అవకాశం గూడా ఉంటుంది. వాళ్ళకి కూడా సీఓపీడీ రావచ్చు. వాళ్ళకి కూడా లంగ్ డ్యామేజ్ అవ్వచ్చు. సో, ఎవరికన్నా స్పౌస్ గానీ, లేకపోతే పేరెంట్స్ గానీ ఇంట్లో స్మోక్ చేస్తుంటే గనక, మనం గట్టిగా వారిని వారించొచ్చు స్మోకింగ్ ఆపేయమని. అట్‌లీస్ట్ వాళ్ళు మానకపోతుంటే గనక అట్‌లీస్ట్ ఔట్‌సైడ్ వెళ్ళేసేసి హ్మ్. ఓపెన్ హ్మ్. ప్లేస్‌లో చేసుకోమని గాని, పబ్లిక్ ప్లేస్‌లు గాకుండా వారికి చెప్తే మనకి ఈ పాసివ్ స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ ఇష్యూస్‌ని అడ్రెస్ చేయొచ్చు. సో, యూజువల్‌గా వింటూ ఉంటాము. ఇంట్లో గూడా పెట్స్ ఉండడం వల్ల ఆస్తమా వచ్చే ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అంటారు. ఈవెన్ క్యాట్ హెయిర్ అనేది లోపలికి వెళ్ళినా గానీ, డాగ్ హెయిర్ అనేది లోపలికెళ్ళినా ఆస్తమా ఇష్యూస్ వస్తాయంటారు. అది నిజమేనా సార్? సో, మీకు ఇందాక చెప్పినట్లండి ఆస్త్మాకి ట్రిగ్గర్స్ ఉంటాయి. ఓకే. మీకు ఇందాక ఏమని చెప్పామంటే చలి గాని, హ్మ్. వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, దుమ్ము గాని, లేకపోతే గనక పిచ్చి మొక్కలు హ్మ్. పార్థీనియం అంటారు. కలుపు మొక్కలు ఇట్లాంటి వాటిలో తిరిగినా గాని వస్తుంది. ఇంకొక ట్రిగ్గర్ ఏంటంటే యానిమల్ ప్రోటీన్. హ్మ్. సాధారణంగా మనకి బొద్దింకలు గాని, హ్మ్. లేకపోతే క్యాట్స్ గాని, లేకపోతే కొన్ని డాగ్స్ ఫర్ గాని, హ్మ్. హ్మ్. వాటికి కూడా మనకి ఆ ప్రోటీన్‌కి కొంతమందికి ఇరిటెంట్ ఉంటుంది. సో, ఓకే. వాటికి ఎక్స్‌పోజ్ అయినా సరే మనకు ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సార్ నార్మల్‌గా మనం ఆస్తమా గురించి, సైనస్ గురించి మాట్లాడుకున్నాము. సో, మోస్ట్‌లీ గూడా ఈ మధ్య ఎక్కువ వింటున్నాం టీబీస్ గురించి వింటూ ఉంటున్నాం. యంగ్ ఏజెస్ నుంచే వస్తున్నాయి. అసలు టీబీ రావడానికి మెయిన్ కాజ్ ఏమైంటది సార్? టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బాక్టీరియా ఇన్ఫెక్షన్ వలన వస్తుందండి. ఓకే. సాధారణంగా అది మనం దగ్గినప్పుడు హ్మ్. వాళ్ళకి తుంపర్లొస్తాయి. హ్మ్. కనీసం ఒక 1,00,000,000 తుంపర్లుంటాయి గాలిలో. ఓకే. సో, ప్రతి తుంపర్లో బాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. సో, టీబీ వచ్చిన పేషెంట్‌కి ఉండే ముఖ్యమైన లక్షణాలే దగ్గు, కళ్ళెబడ్డం. ఆ దగ్గినప్పుడు ఆ తుంపర్లు గనక మనం గూడా పీలిస్తే ఓకే. మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. కొన్నిసార్లు సర్టెన్ ఫుడ్ వలన దాని వలన ట్యూబర్క్యులర్ లింఫెనైటిస్ రావచ్చు.
సో, ఏ పార్ట్‌నైనా ఎఫెక్ట్ చేయొచ్చండి. కాకపోతే లంగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ పార్ట్ ట్యూబర్క్లోసిస్ ఎఫెక్ట్ అయ్యేది. ఓకే. సో, టీబీ రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు సార్? ట్యూబర్క్లోసిస్ బేసిక్‌గా సాధారణంగా కమ్యూనికబుల్ డిసీజ్ అండి. అంటే హ్మ్. పక్క వాళ్ళు దగ్గి ఆ తుంపర ద్వారా వస్తుంది. మనకెవరైతే టీబీ పేషెంట్ ఉంటారో వాళ్ళు అడిక్వేట్‌గా వాళ్ళు దగ్గుతుంటే ఏదైనా అడ్డు పెట్టుకోమనడం గానీ, మాస్క్ పెట్టుకోవడం మనం గానీ చేయాలి. హ్మ్. మనం గూడా సాధ్యమైనంత వరకి ఎక్స్‌పోజర్ తగ్గించాలి. మనం గూడా మాస్క్ పెట్టుకోవడం, మనం గూడా క్లోజ్డ్ స్పేస్‌లో వాళ్ళ దగ్గర ఉండకుండా ఉండడం. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం టీబీ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. ఓకే. ఇంకొకటేందంటే ట్యూబర్క్లోసిస్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్ అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువుంటుంది. అంటే షుగర్ పేషెంట్స్ కంట్రోల్ బాగా లేదు. లేకపోతే ఆల్రెడీ హార్ట్ ఫెయిల్యూర్ కాదు కానండి, కిడ్నీ ఫెయిల్యూర్, ఓకే. సీకేడీ పేషెంట్స్ వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువుంటుంది. లివర్ ఫెయిల్యూర్ ఉండే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో హెచ్ఐవీ పేషెంట్స్ వాళ్ళకి కూడా ట్యూబర్క్లోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఓకే. ఇట్లాంటివి ఉంటే గనక మనం రెగ్యులర్‌గా అసలు టీబీ లక్షణాలు ఏమన్నా ఉంటే వెంటనే వెళ్లి చెక్ చేసుకొని మనం నిర్ధారించొచ్చండి. సో, అది క్యూరబులేనా సార్ టీబీ అనేది? ట్యూబర్క్లోసిస్ అనేది కంప్లీట్‌గా క్యూరబుల్ అండి. ఓకే. మనకి దానికి సకాలంలో గుర్తించి దానికి సంబంధించిన మందులు రెగ్యులర్‌గా వాడుకుంటే కంప్లీట్‌గా క్యూర్ చేయొచ్చు. మాక్స్ ఎంత టైం తీసుకుంటది సార్ అది క్యూర్ అవ్వడానికి? సాధారణంగా ట్యూబర్క్లోసిస్ మనకి ఏ భాగాన్ని ఎఫెక్ట్ చేసిన దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఉంటుందండి. ఊపిరితిత్తులకి ఎఫెక్ట్ అయితే 6 నెలలండి. ఓకే. ఊపిరితిత్తులు పక్కన బయట పొర ఉంటుంది. ప్లూరా అంటాము. దానికి హ్మ్. ఎఫెక్ట్ అయితే 9 నెలలు. హ్మ్. సో, లింఫ్ నోడ్స్ అంటాము. కొంతమందికి చిన్న పిల్లలకి కాయల్లాగా తగులుతుంటాయి. లింఫ్ నోడ్స్ ఎఫెక్ట్ అయితే 9 నెలలు. లివర్‌కి గాని, లేకపోతే జీఐ ట్రాక్ట్ గాని ఎఫెక్ట్ అయితే 9-12 నెలలు వాడతాం. బోన్స్‌కి ఎఫెక్ట్ అయితే 12 నెలల నుంచి కనీసం 2, 3 సంవత్సరాలు వాడతాం. ఓకే. సీఎన్ఎస్ బ్రెయిన్‌కి గనక మెదడు వాపు వస్తే గనక వాళ్ళకి కూడా కనీసం 12 నెలలు వాడతాం. బ్రెయిన్ లోపల గనక ఎఫెక్ట్ అయితే ట్యూబర్క్యులర్ గమ్మా, ట్యూబర్క్యులర్ గ్రాన్యులోమాస్ అంటారు. వాటికి 2 సంవత్సరాల నుంచి కొన్నిసార్లు లైఫ్ లాంగ్ ఇస్తుంటారండి. హ్మ్. సో, మనకి ఏ పార్ట్ ఎఫెక్ట్ అయింది అన్న దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఆధారపడి ఉంటుంది. సార్ ఇప్పుడు చూసుకుంటే అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అనుకోండి బాలేకపోతే వెంటనే డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తుంటారు. బట్ కొంత ఇళ్లల్లో ఇప్పటికి కూడాను ఒక పిల్లవాడికి జలుబు చేస్తే వెంటనే తమలపాకుకి నూనె రాసేసి ఛాతీ మీద పెట్టడం అలా చేస్తుంటారు. సో, ఆ హోమ్ రెమెడీస్ అనేది హెల్ప్ అవుతాయంటారా సార్? లేదండి. సాధారణంగా మాక్సిమం మనకి చిన్న పిల్లలకి గాని, పెద్దవాళ్ళకి గాని సీజనల్ ఫ్లూ వైరసెస్ ఇట్లా వచ్చాయి. మనం ఏం చేయకపోయినా కూడా తగ్గిపోతుంది. ఓకే. వాటితోటి అసలు మనకి ఇబ్బందేముండదు. హ్మ్. కాకపోతే ఆ ఇన్ఫెక్షన్స్ గాని, అవి ఉన్నప్పుడు తగినంత న్యూట్రిషనల్ సపోర్ట్ తీసుకుంటే సరిపోతుంది. హ్మ్. వీటితోటి తమలపాకు గాని, లేకపోతే ఇట్లాంటి వాటితోటి హుహు. పెద్ద యూజ్ అయితే ఉండదు. హ్మ్. సార్ మెయిన్ ఒక కంప్లెయింట్ సార్ అంటే కోల్డ్ ఉన్నప్పుడు చిన్న పిల్లలకి బనానా పెట్టొద్దు అని చెప్పేసి చెప్తుంటారు. బనానా పెట్టడం వల్ల ఇంకా గల్లెక్కువ అవుతది అని అంటారు. సో, నిజంగా చిన్న పిల్లలకి బనానా పెట్టొద్దా సార్ ఫ్లూ చేసినప్పుడు? లేదండి. అట్లా ఏం లేదు. ఓకే. కొంతమందికేమన్నా మీకు బనానా రిలేటెడ్ కొన్ని ఫుడ్ రిలేటెడ్ అలర్జెన్స్ ఉంటే, హ్మ్. వాళ్ళకి కొన్నిసార్లు ఆస్తమా గాని ఇట్లాంటివి ట్రిగ్గర్ అవ్వచ్చు. అట్లాంటివి ఉన్న వాళ్ళకి అవి అవాయిడ్ చేయమంటాం గానీ, హ్మ్. సాధారణంగా చాలా వాటికి ఫుడ్ రిలేటెడ్ ఆస్తమా ట్రిగ్గర్స్ మన దగ్గర ఇండియాలో తక్కువండి. యూజువల్‌గా ఓకే. వాటికి పీనట్స్‌కి లేకపోతే యానిమల్ ప్రోటీన్‌కి వీటికి ఉంటుంది. అంటే హ్మ్. సీ ఫుడ్స్‌కి వీటికి హ్మ్. ఉంటుంది. హ్మ్. అన్‌లెస్ మిగతా వాటికేంటంటే జస్ట్ అపోహ మాత్రమే. ఇప్పుడు ఒక సీజనల్ కాబట్టి ఫ్లూ వచ్చి వెళ్తుంటాయి సార్. కొంతమంది కామన్‌గా ఈవెన్ ఎండాకాలంలో కానీ, ఏ సీజన్‌లో తీసుకున్నా గానీ ఫ్లూ అనేది ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటుంటది. సో, దాన్ని మనం సీరియస్‌గా తీసుకోవచ్చా? లేకపోతే నార్మల్ జనరల్ అండ్ కామ్‌గా అయిపోవచ్చా సార్? సో, యూజువల్‌గా 6-8 టైమ్స్ పర్ ఇయర్ అనేది నార్మల్ అండి. ఓకే. 6-8 సార్లు నార్మల్‌గా తీసుకుంటాం. అంతకు మించి వస్తునుంటే గనక ఎందుకొస్తుంది? ఏంటి అనేది చూస్తాం. యూజువల్‌గా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి పెద్దగా హార్మ్ చేయవు. హ్మ్. ఒక 1 వీక్ సింప్టమ్స్ ఉంటాయి. ఆర్ ఎల్స్ ఎట్ మాక్స్ 1 ఆర్ 2 వీక్స్ అంతకు మించి ఉండవు. ఓకే. ఒకవేళ రికరెంట్‌గా వస్తుంటే ఏదన్నా స్ట్రక్చరల్ అంటే మనకేమన్నా లంగ్ ఆల్రెడీ ఇబ్బంది డ్యామేజ్ అయ్యుందా? హ్మ్. సీఓపీడీ ఏమన్నా ఉందా? ఆస్తమా ఏమన్నా ఉందా? ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? అనేది చెక్ చేసుకుంటాం. యూజువల్‌గా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంటుంది. వాళ్ళకి ఎందుకు తక్కువ ఉంది? ఏమన్నా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేకపోతే లివర్, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే చూస్తాం. సాధారణంగా అట్లా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటే గనక వ్యాక్సినేషన్ అడ్వైస్ చేస్తామండి. ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫ్లూ, కరోనా వైరసెస్ అంటే హ్మ్. నార్మల్ కోవిడ్ కాదు. హ్మ్. ఇన్ హ్మ్. జనరల్ కరోనా వైరస్ అనేది ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కలుగజేయొచ్చు. అడినో వైరసెస్
పారా ఇన్ఫ్లుయెన్జా వైరసెస్, తర్వాత రైనో వైరసెస్ ఇవి కామన్‌గా కాజ్ చేస్తాయి. వీటిలో చాలా వాటికి వాటంతట అవే సబ్సైడ్ అవుతాయి. ఒక 2, 3 వైరల్ ఇన్ఫెక్షన్స్ సివియర్‌గా వెళ్ళొచ్చు. ఓకే. మెయిన్ ఫ్లూ ఒకటి, తర్వాత కరోనా పెద్దగా వెళ్ళదు. అడినో కూడా పెద్దగా వెళ్ళదండి. ఆర్ఎస్‌వి వెళ్తుంది. కొద్దిగా ఓకే. సివియర్‌గా వెళ్తుంది. సో, ఓకే. డిపెండింగ్ అపాన్ మనకి ఏ వైరల్ ఇన్ఫెక్షన్ బట్టి దాన్ని బట్టి చూస్తాం. సార్ ఒక లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్. సో, యూట్యూబ్‌లో కానీ ఎక్కడ చూసినా కొంతమంది ఇన్‌హేలర్స్ కానీ, విక్స్ కానీ మంచిది యూజ్ చేసుకోండి పర్వాలేదంటున్నారు. కొంతమంది అవి యూజ్ చేయడం వల్ల లేకపోతే లోపలికి పీల్చుకోవడం వల్ల నర్వ్స్ అనేది దెబ్బతింటున్నాయి. అది అవాయిడ్ చేసేసేయండి అని చెప్తున్నారు. సో, ఇన్‌హేలర్స్ కానీ, విక్స్ కానీ లేకపోతే వాటర్‌లో ట్యూబ్స్ కానీ అవన్నీ ఎఫెక్ట్ అవుతాయా సార్ మనకి? సో, విక్స్ అనేది బేసిక్‌గా అది సమ్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయండి. క్యాంఫర్ ఇట్లాంటివి హ్మ్. ఉంటాయి. హ్మ్. మెథనాల్ ఇవి. హ్మ్. జస్ట్ అవి కాస్త ఇమ్మీడియేట్ సూతనింగ్ ఎఫెక్ట్ కోసం వాడతాం. హ్మ్. బట్ దే ఆర్ నాట్ ట్రీట్మెంట్. హ్మ్. అది హ్మ్. మెయిన్ ట్రీట్మెంట్ కాదు. సో, మీకు నేసల్ బ్లాకేడ్ యూజువల్‌గా ముక్కు బ్లాక్ అయితే వాడతారది. హ్మ్. ఆ ముక్కు 2 రకాలుగా బ్లాక్ అవ్వచ్చు. ఒకటి మీకేదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ముక్కు లోపల టర్బినేట్స్ అంటాం. హ్మ్. అవి స్వెల్ అవుతాయి. ఓకే. సో, అవి బ్లాక్ అవ్వడం వల్ల వస్తుంది. హ్మ్. రెండోది ఏమన్నా అవి ఇన్ఫెక్ట్ అయినప్పుడు యెల్లోయిష్‌గా వచ్చినప్పుడు అప్పుడు బ్లాక్ అవుతాయి. ఓకే. సాధారణంగా వాటికి ఆ మెంతాల్ బదులు మేమేం సజెస్ట్ చేస్తామంటే నార్మల్ సెలైన్ డ్రాప్స్ ఉంటాయి. హ్మ్. అవి వేసుకుంటే కొంత మట్టుకు రిలీఫ్ ఉంటుంది. ఇంకా తప్పని పరిస్థితుల్లో నాకు ఇమ్మీడియేట్‌గా ఐ హావ్ ఆఫీస్ వర్క్ ఆర్ ఎమర్జెన్సీ ఉంది. నాకు దీనితోటి ఇబ్బందిగా ఉంది బాగా అనుకుంటే జస్ట్ వెరీ షార్ట్ డ్యూరేషను మనకి ఆ వాచిన వాటిని కొద్దిగా సైజ్ తగ్గిచ్చేయి వాసో కన్‌స్ట్రక్టర్స్ ఉంటాయండి. ఓకే. జైలోమెటజోలిన్, ఆక్సిమెటజోలిన్ అవి వాడమంటాం. ఓకే. రొటీన్‌గా అడ్వైస్ చేయం. వెరీ బాగా సివియర్ మనకి ఇంటాలరెన్స్ ఉంది. మనకేదైనా ఆఫీస్ వర్క్ ఉంది. మనం దీనితోటి ఇమ్మీడియేట్‌గా రిలీఫ్ కావాలన్న సిట్యుయేషన్‌లో వాడతాం. అదర్‌వైజ్ విక్స్ ఇవి అడ్వైస్ చేయం. ఇన్‌హేలర్ వచ్చేసరికి డిఫరెంట్ అండి. హ్మ్. ఇన్‌హేలర్ వచ్చేసరికి మనం దాన్ని ఆస్తమాకి, సీఓపీడీకి వాడతాం. హ్మ్. పిల్లి కూతలకి, హ్మ్. హ్మ్. తర్వాత బ్రాంకో కన్‌స్ట్రక్షన్‌కి వాడతాం. అవి మనం కంపల్సరీగా వాడాలండి. ఇప్పుడు ఓకే. మనకు ఇబ్బందుంది గాబట్టి మనం దాన్ని తగ్గించడానికి వాడుతున్నాం. అవి వేసుకుంటే అలవాటయిద్దని కాదు. హ్మ్. హ్మ్. అది చాలా అపోహ యాక్చువల్‌గా. మీరిది స్టార్ట్ చేస్తే మీకు తర్వాత కూడా వాడాల్సొచ్చిద్దని. అవును. అవును. మనం ఎందుకు వాడుతున్నామంటే, ఆ డిసీజ్‌ని కంట్రోల్ జేయడానికి, ఆ ఇబ్బందిని తగ్గించడానికి వాడుతున్నాం. సో, ఫైనల్‌గా సార్ అంటే ఈ వింటర్ సీజన్‌లో ఈ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫ్లూకి గానీ కొంచెం దూరంగా ఉండాలంటే పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ ఎటువంటి కేర్ తీసుకోవాల్సొస్తది సార్? జస్ట్ అండి మీకు ఒకవేళ ప్రోన్ పీపుల్ అయితే మనకి ఆస్తమా గాని, ఇట్లాంటివి గాని ఉంటే గనక సాధ్యమైనంత వరకి కాస్త హాట్ హ్మ్. హ్యూమిడిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఉండేలా చూసుకోవడం. అంటే మనకి వింటర్ కోల్డ్ వెదర్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేటప్పుడు కాస్త మఫ్లర్స్ గాని, లేకపోతే ఇవి వేసుకోవడం. రెండోది ఎవరికన్నా సరౌండింగ్ పీపుల్‌కి ఉంటే గనక మనం మాస్క్ వేసుకోవడం, హ్యాండ్ హైజీన్ చేసుకోవడం. హ్మ్. దీనితోటి అవాయిడ్ చేయొచ్చు. ఇంకా కొంత మీకు వింటర్ సీజన్‌లో గనక న్యూట్రిషన్ హ్మ్. కొంతమంది వీక్ చైల్డ్స్ ఉంటారు. హ్మ్. బాగా ఫుడ్ తక్కువ తీసుకోవడం, మాల్ అవును. న్యూట్రిషన్ అట్లాంటి వాళ్ళకి న్యూట్రిషనల్ సపోర్ట్ తోటి కొంత మేనేజ్ చేయొచ్చు. ఫోర్త్ వచ్చేసరికి వ్యాక్సిన్స్. వాళ్ళకి రిస్క్ పాపులేషన్ అయితే గనక ఏజ్ పెద్దవాళ్ళైతే వీళ్ళకి ఫ్లూ వ్యాక్సిన్స్ వేసుకుంటే మీకు కొంత మట్టుకు ప్రొటెక్షన్ ఉంటుందండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. థాంక్ యూ అండి. నమస్తే. యాహ్!